ఆ! 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 ఏం కాదు బాలగారు. హ! ఆ! చాలు. థ్యాంక్ యూ సుందరి. మీరు కాదు, నేనే చెప్పాలి మీకు. చాలా థ్యాంక్స్ బాలగారు. నీ థ్యాంక్స్కి నా థ్యాంక్స్కి చల్ చల్. సరే, హ్యాండ్ వాష్ చేసుకుని పడుకోండి. గుడ్ నైట్ సుందరి. గుడ్ నైట్. దుర్గమ్మ దుర్గమ్మ. బాలగారు, బాలగారు, ఏమైంది? ఏమైంది బాలగారు? దుర్గమ్మ వచ్చింది. హ? దుర్గమ్మ దుర్గమ్మ ఏంటి? దుర్గమ్మ దుర్గమ్మ వచ్చింది. దుర్గమ్మ ఇక్కడికి వచ్చింది. దుర్గమ్మ 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 దుర్గమ్మ. బాలగారు మిమ్మల్ని. దుర్గమ్మ ఏంటి? సుందరి, దుర్గమ్మ వచ్చింది. ఆమెని నమ్ముకోమన్నారు. కానీ ఎలా నమ్ముకోవాలో అది చెప్పలేదు. అంతలో వెళ్ళిపోయారు. దుర్గమ్మ? దుర్గమ్మ ఎవరు బాలగారు? అదే మనం దండం పెట్టుకుని పూజ చేస్తాం కదా, ఆ దుర్గమ్మ నా కల్లోకి వచ్చి దుర్గమ్మని నమ్ముకోమని చెప్పింది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో అది చెప్పలేదు సుందరి. దుర్గమ్మ అమ్మ అమ్మవారు. మీరెంత అదృష్టవంతులండి. స్వయాన్న ఆ దుర్గమ్మ తల్లి మీ కళ్ళలోకి వచ్చారు. సుందరి, అది కాదు. దుర్గమ్మ తల్లి కష్టాల్లో ఉన్న నాన్నని కాపాడుకోవాలంటే ఆమెని నమ్ముకోమని చెప్పి వెళ్ళిపోయింది. కానీ ఏం చేయాలో చెప్పలేదు. అమ్మవారు చెప్పరు బాలగారు. మనం ఆమెకి ఏం చేయాలో గుర్తించి ఆమెని ప్రసన్నం చేసుకోవాలి. ఓహో, అలాగా. అవును. సరే, మీరు వెళ్ళి పడుకోండి. మరి దుర్గమ్మ పడుకోండి. పడుకోండి బాలగారు. సుందరి, దుర్గమ్మ మీరు పడుకోండి. పైగా నేను మాట్లాడుతుంటే నా మాటలకి అడ్డుపడ్డారు. అది కాదు గాయత్రి. అంటే మా అక్క తప్పు చేసిందంటే మీరు నమ్ముతున్నారా? అందుకే నన్ను నోరు మూయించేశారా? నేను చెప్పేది విను. అందరూ మా అక్కని కార్నర్ చేసి
మా అక్క తప్పు చేసిందని క్రియేట్ చేసి మాట్లాడుతుంటే మీరు సైలెంట్ గా నుంచున్నారు. నేను మాత్రం సైలెంట్ గా ఉండలేను. నన్ను మాట్లాడినివ్వు. వద్దు. మీరు మీ వాళ్ళ వైపు వకాల్తా పుచ్చుకొని నా నోరు ముయించినప్పుడే నాకు అర్థమైంది. మీరేం మాట్లాడక్కర్లేదు. మీరందరూ అన్ని మర్చిపోయారు. మీ అన్నయ్యని ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి మా అక్క పడ్డ కష్టం ఎవరికీ గుర్తులేదు. మీ చేత ప్రతిసారి మాటలు పడ్డం, మళ్ళీ మీ తప్పు తెలుసుకొని మా అక్కని మళ్ళీ మీ వాళ్ళే పోగొట్టాం. గాయత్రి, మా అక్క మంచిది కాబట్టి భరించి ఈ ఇంట్లో ఉంటుంది. ఆపుతావా? ఇలా ఆవేశపడి నువ్వు ఈ గొడవని ఇంకా పెద్ద చేస్తావని నేను నిన్ను ఆపుతూ వస్తుంటే నీకు అర్థం కావట్లేదా? అయితే మీరు ఆపాల్సింది నన్ను కాదు. మా అక్క మీద అభండాలు వేస్తున్నా మీ వాళ్ళని ఆపండి. మా అక్క ఎలాంటిదో ఇక్కడ అందరికీ తెలుసు. తెలిసి కూడా ఎలా తన మీద అంత పెద్ద నిందలు వేస్తున్నారు? ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు? ఇంకాపై నువ్వు ఆవేశంలో ఏదేదో మాట్లాడుకో. దీనివల్ల మన మధ్యన గొడవలు వస్తాయి. ఏంటి చిరాకు పడుతున్నారు? గొడవలకి కారణం ఎప్పుడూ నేనవ్వను, మీరే. గొడవలు జరుగుతుంటే స్టాండ్ తీసుకోకుండా చూస్తూ నుంచున్నారే, మీ వల్లనే గొడవలు ఎక్కువ అవుతున్నాయి. గాయత్రి, ఇంకా చాలు, ఎక్కువ మాట్లాడుకో. నేను ఎక్కువే మాట్లాడతాను.